ఈ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇటువంటి స్విచ్ బోర్డ్స్ ని ఆటోమైజ్ చేయడానికి, లేదంటే ఆటోమేటిక్ గా అంటే మొబైల్ నుంచి కంట్రోల్ చేయడానికి, లేదంటే టైమర్ పెట్టి ఆటోమేటిక్ గా షెడ్యూల్ చేయడానికి ఇటువంటి బోర్డ్స్ వాడతాం. ఇందులో 4 రిలేస్ ఉంటాయి. రెగ్యులేటర్ కావాలనుకుంటే డిమ్మర్ కూడా ఉంటది. డిమ్మర్ తో అవైలబుల్ ఉండే సర్క్యూట్స్ కూడా ఉంటాయి. అయితే ఒక అన్న నాకు ఇది ఇచ్చాడు. ఇది పిడుగు పడినప్పుడు కాలిపోయింది. బట్ మా మాడ్యూల్స్ చూడండి సేమ్ ఇట్లానే ఉంటది, డిజైన్ కానీ స్ట్రక్చర్ కానీ ఇట్లానే ఉంటది. బట్ ఇదే నాక్సిఫై లో తయారీ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. బిగ్ డిఫరెన్స్ ఉంటది కదా, ఆ డిఫరెన్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఈ బోర్డ్ నాక్సిఫై లో తయారైంది. పిడుగు పడినప్పుడు ఇవి పాడవ్వా అంటే యాక్చువల్గా ఇక్కడ చూస్తున్న బోర్డ్ ఏదైతే ఉందో ఇది మేము హై క్వాలిటీ పార్ట్స్ ఇచ్చి తయారు చేస్తాం. మంచి పార్ట్స్ తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని సూరత్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, డైరెక్ట్గా ఇక్కడికి డెలివరీ అవుతాయి. అండ్ ఇప్పుడు మీరు ఈ బోర్డు ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్న బోర్డు అయితే ఇది మొత్తం వీళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. చీప్ క్వాలిటీ, సర్క్యూట్ మొత్తం ఒకలాగే ఉంటుంది సేమ్, బట్ ఫంక్షనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మా బోర్డు చూసారా ఎట్లుందో, మొత్తం బ్లాకిష్ వచ్చేసి స్పాయిల్ అయిపోయింది బోర్డు మొత్తం. ఈ బోర్డు అయితే మాదే. మేమేంటంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సర్క్యూట్ అంతా ఒకలాగే ఉంటుంది, బట్ మాది కొంచెం క్వాలిటీ ఉంటుంది. స్కీమెటిక్ అంతా ఒకలాగే ఉంటుంది.